Dear students, welcome to Manyas MGB ESET Academy. ఈ వీడియోలో టీఎస్ అండ్ ఏపీ ఈసెట్ 2021 ఎగ్జామ్లో సర్క్యూట్ థియరీ సబ్జెక్ట్లో 8 అవుట్ ఆఫ్ 8 స్కోర్ చేయాలి అంటే ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రతి చాప్టర్లో ఎన్ని టాపిక్స్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. Let us see TS ESET 2021 syllabus and AP ESET 2021 syllabus. In TS ESET 2021, the Unit 2 is Circuit Theory. In AP ESET 2021 syllabus, the Unit 2 is Circuit Theory. According to TS and AP ESET 2021 syllabus, our Manyas MGB team divides the entire subject Circuit Theory into 7 chapters. Let us consider the first chapter, Circuit Fundamentals. In TS ESET and AP ESET syllabus, the topics to be included in Circuit Fundamentals chapters are Ohm's Law, KCL and KVL, star to delta transformations, delta to star transformations. In addition to these topics, కాన్సెప్ట్ 1లో ఉన్న టాపిక్స్ ఎలక్ట్రిక్ చార్జ్, కరెంట్ అండ్ వోల్టేజ్, ఎలక్ట్రిక్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. కాన్సెప్ట్ 2లో ఉన్న టాపిక్స్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్, వోల్టేజ్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్. కాన్సెప్ట్ 3లో ఉన్న టాపిక్స్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ అండ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనము తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలి. The second chapter is mesh current and node voltage analysis. Compare TS ESET syllabus with AP ESET syllabus. TS ESET syllabus లో ఫస్ట్ 3 టాపిక్స్, AP ESET syllabus లో 3 టాపిక్స్ సేమ్. The first one is mesh current analysis, the second one is node voltage analysis, the third one is Cramer's rule. టీఎస్ ఈసెట్ సిలబస్లో అడిషనల్గా కొన్ని టాపిక్స్ అనేది యాడ్ చేశారు. అడిషనల్గా యాడ్ చేసిన టాపిక్స్ నోడ్స్, జంక్షన్స్, లూప్స్, కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫ్, కోట్రీ, ట్రీ, ట్వింగ్, టైసెట్ అండ్ కట్ సెట్. కాన్సెప్ట్ 1లో ఉన్న టాపిక్స్ డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ అండ్ అడ్మిటెన్స్, ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ అండ్ అడ్మిటెన్స్. కాన్సెప్ట్ 2లో ఉన్న టాపిక్ డ్యుయాలిటీ ప్రిన్సిపల్. తప్పనిసరిగా టీఎస్ ఈసెట్ అండ్ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది. ద థర్డ్ చాప్టర్ ఈజ్ నెట్వర్క్ థియరమ్స్. కంపేర్ ద టీఎస్ అండ్ ఏపీ ఈసెట్ సిలబస్. టీఎస్ ఈసెట్ సిలబస్లో ఉన్న టాపిక్స్, ఏపీ ఈసెట్ సిలబస్లో ఉన్న టాపిక్స్ సేమ్. ద టాపిక్స్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ నెట్వర్క్ థియరమ్స్ ఆర్ థెవెనిన్స్ థియరమ్, నార్టన్స్ థియరమ్, maximum power transfer theorem, superposition theorem, reciprocity theorem. ఇక్కడ టోటలీ మనకు 5 థియరమ్స్ అనేది టీఎస్ ఈసెట్ అండ్ ఏపీ ఈసెట్ సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, సూపర్పోజిషన్ ప్రిన్సిపల్, హోమోజెనిటీ ప్రిన్సిపల్, మిలిమెన్స్ థియరమ్, టెలిగెన్స్ థియరమ్ మీద కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తుంది. ద ఫోర్త్ చాప్టర్ ఈజ్ సిరీస్ అండ్ ప్యారలల్ రెజోనెన్స్. In TS and AP ESET syllabus, the topics to be included in series and parallel resonance are series resonance, parallel resonance, Q factor, selectivity, bandwidth. ఈ టాపిక్స్తో పాటు కాన్సెప్ట్ 1 అండ్ కాన్సెప్ట్ 2లో ఉన్న టాపిక్స్ని కూడా మనము ప్రిపేర్ అవ్వాలి. ద టాపిక్స్ ఇన్ కాన్సెప్ట్ 1 ఆర్ కండిషన్ ఫర్ రెజోనెన్స్, రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ, రియాక్టెన్స్, impedance, current and power factor of series resonant circuit and parallel resonant circuit. The topics to be included in concept 2 are lower cutoff frequency, upper cutoff frequency, voltage across inductor, voltage across capacitor. The fifth chapter is transient analysis. In TS ESET syllabus only the transient analysis topic is included. Whereas in AP ESET syllabus, the transient analysis topic is not included. The concept 2 and concept 3 are included in TS ESET syllabus only.
The concept 2 is DC response of RC circuit. Concept 3 is DC response of RL circuit. ఈ టూ కాన్సెప్ట్స్తో పాటు కాన్సెప్ట్ 1 బిహేవియర్ ఆఫ్ ఆర్ ఎల్ అండ్ సి అట్ ఇనిషియల్ అండ్ స్టడీ స్టేట్, కాన్సెప్ట్ 4 DC రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్సి సర్క్యూట్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ 4 కాన్సెప్ట్స్లో వెరీ ఇంపార్టెంట్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ RC circuit, time constant of RL circuit, critically damped, ఈ 3 టాపిక్స్ అనేది very important. The 6th chapter is linear wave shaping circuits. TS ESET syllabus and AP ESET syllabus రెండు కంపారిజన్ చేస్తే ఈ రెండిట్లో కూడా మనకు లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ అనే టాపిక్ ఇంక్లూడ్ చేశారు. లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్లో 2 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. The first concept is low pass filter or integrator. The second concept is high pass filter or differentiator. Only ఈ 2 కాన్సెప్ట్స్ మీద మాత్రమే మనకు ప్రీవియస్ ఈసెట్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. The 7th chapter is transmission lines. Compare TS and AP ESET syllabus. ఈ రెండు సిలబసెస్ కూడా సేమ్గా ఉన్నాయి. TS and AP ESEట్లో ఇంక్లూడ్ చేసిన టాపిక్స్ characteristic impedance, reflection coefficient, standing wave ratio, transmission line losses, impedance matching. In addition to these topics, concept 1, concept 2, concept 3లో ఉన్న టాపిక్స్ని కూడా మనము తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వగలిగితేనే సర్క్యూట్ థియరీలో 8/8 అనేది మనము ఈజీగా స్కోర్ చేయగలుగుతాము. Dear students, welcome to Manas MGB Publications ఆన్లైన్ బుక్ స్టోర్. మా ఈ ఆన్లైన్ స్టోర్ నుండి బుక్స్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్ us see. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి మా ఆన్లైన్ స్టోర్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ముందుగా ఈ లింక్ పై క్లిక్ చేయాలి. ఈ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్ స్టోర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు TS అండ్ AP ఆల్ సెమిస్టర్ బుక్స్ అండ్ కంప్లీట్ ఈసెట్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీరు ఫస్ట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ TS ఫస్ట్ సెమిస్టర్ కావాలనుకుంటే TS ఫస్ట్ సెమ్ పై క్లిక్ చేసిన వెంటనే మీ ఇక్కడ బుక్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీకు ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది. మీరు ఒకేసారి మల్టిపుల్ సెమిస్టర్స్ నుండి మల్టిపుల్ బుక్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ TS ఫస్ట్ సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో మీకు ఏదైతే బుక్స్ కావాలో ఆ బుక్స్ దగ్గర యాడ్ అనే ఆప్షన్ ఉంది. యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ బుక్ అనేది యాడ్ అయిపోతుంది. మీకు ఇక్కడ మల్టిపుల్ బుక్స్ కావాలనుకున్నప్పుడు ప్లస్ మీద క్లిక్ చేస్తే మీ బుక్స్ అనేది అడిషనల్గా యాడ్ అవుతూ వస్తాయి. ఇలా మీకు ఎన్ని బుక్స్ కావాలనుకుంటే ఆ బుక్స్ దగ్గరికి వెళ్ళి మీరు యాడ్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అనదర్ సెమిస్టర్ TS 4th సెమిస్టర్ కూడా మీకు కావాలనుకుంటే ఇక్కడే మీరు TS 4th మీద క్లిక్ చేసిన వెంటనే ఆ బుక్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఏదైతే బుక్స్ కావాలో ఆ బుక్స్ దగ్గర యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ బుక్స్ అన్నీ మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు బుక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రివ్యూ ఆర్డర్ని క్లిక్ చేయాలి. రివ్యూ ఆర్డర్ని క్లిక్ చేస్తూనే మీరు ఏదైతే బుక్స్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ బుక్స్ యొక్క టైటిల్స్, దాని యొక్క ఇండివిజువల్ ప్రైస్, మీరు ఏదైతే టైటిల్ బుక్స్ ఎన్ని బుక్స్ సెలెక్ట్ చేసుకున్నారో దాని యొక్క క్వాంటిటీ, అలానే వాటి యొక్క టోటల్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు. MGB మీకు ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తుంది. ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్, మీ వాట్సాప్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇవ్వండి. దీని తర్వాత మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ని ఇక్కడ ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత అడ్రస్లో ఫస్ట్ డోర్ నంబర్, తర్వాత మీ విలేజ్ నేమ్, తర్వాత పోస్ట్, మీ మండల్, డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ రిమార్క్స్ అని ఉంది. రిమార్క్స్లో మీ క్వైరీస్ ఏదైనా ఉంటే
మీరు మీ క్వైరీస్ని ఇక్కడ రిమార్క్స్లో ఇవ్వచ్చు, లేదా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ ఆర్డర్ అని ఉంది. ఈ ప్లేస్ ఆర్డర్పై మీరు క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. మీ ఆర్డర్ని రిసీవ్ చేసుకున్న 24 అవర్స్లో మా ఎంజీబీ టీం వాళ్ళు మీతో కాంటాక్ట్ అయి మీరు ఆర్డర్ చేసినటువంటి బుక్స్పై ఎటువంటి డిస్కౌంట్స్ ఉన్నా ఆఫర్స్ ఉన్నా మీకు తెలియజేస్తారు. ఆ తర్వాత మీకు ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసి మీ మొబైల్ నంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది. మీరు తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ అనేది త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే దేని నుండైనా మీరు పే చేయొచ్చు. మీరు పే చేసిన వితిన్ 48 అవర్స్లో ఎంజీబీ నుండి బుక్స్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్స్ అనేది పోస్టల్ సర్వీస్ అండ్ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసెస్ నుండి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మీరు ఆర్డర్ చేసిన వితిన్ 4-5 డేస్లో మీకు బుక్స్ అనేది రీచ్ అవుతాయి.